అందరినీ ఆకట్టుకుంటున్న సీరియల్ నేటి ఎపిసోడ్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ దాచిన రహస్యం బయటపడింది. చింటూ అసలు తల్లి ఎవరు? సుగుణ చెప్పిన ఆ నిజం విన్న బాలు మరియు మీనా రియాక్షనేంటి? రోహిణి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది? ఈరోజు రివ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎపిసోడ్ ప్రారంభంలో సుగుణ చాలా ఆందోళనగా కనిపిస్తుంది. చింటూ పుట్టినరోజు వేడుకలు ఒకవైపు జరుగుతుంటే సుగుణ మనసులో మాత్రం ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. తను దాస్తున్న నిజం చింటూ భవిష్యత్తును ఎక్కడ పాడు చేస్తుందో అన్న భయంతో ఆమె బాలు మరియు మీనాలను పిలుస్తుంది. నిజం వెల్లడించిన క్షణం 20 నుండి 4 నిమిషాలు. బాలు మీనా దగ్గరకు రాగానే సుగుణ గొంతు వణికిపోతుంది. బాలు, మీనా, మీకొక నిజం చెప్పాలి. ఇన్నాళ్లూ నా గుండెల్లో దాచుకున్న భారమిది అంటూ చింటూ తల్లి గురించి అసలు విషయాన్ని బయటపెడుతుంది. చింటూ తల్లి మరెవరో కాదు, తమకు అత్యంత సన్నిహితురాలైన వ్యక్తి అని, లేదా ఆ తల్లికి సంబంధించిన గతంలోని ఒక చేదు నిజాన్ని సుగుణ వివరిస్తుంది. ఈ నిజం వినగానే బాలు మరియు మీనా షాక్కి గురవుతారు. సుగుణ చెప్పిన మాటలు విని బాలు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోతాడు. మీనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకాలం మనం ఒక అబద్ధాన్ని నమ్మామా అని వారు బాధపడతారు. ఈ నిజాన్ని చింటూకి ఎలా చెప్పాలి? అసలు ఈ విషయం తెలిస్తే కుటుంబంలో వచ్చే మార్పులేంటి అని వారు ఆలోచనలో పడతారు. మరోవైపు ఈ విషయాలన్నీ విన్న రోహిణి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ నిజం ఆమెను తీవ్రంగా కలచివేస్తుంది. చింటూ అంటే ప్రాణమిచ్చే రోహిణి ఆ నిజాన్ని భరించలేక తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. లోపల విపరీతంగా ఏడుస్తూ తనను తాను నియంత్రించుకోలేకపోతుంది. ఆమె పడుతున్న వేదన చూస్తుంటే ప్రేక్షకులకు కళ్ళు చెమర్చకమానవు. బయట చింటూ కేక్ కట్ చేయడానికి అందరినీ పిలుస్తుంటాడు. కాని అక్కడ రోహిణి లేదు. సుగుణ, బాలు, మీనాల ముఖాల్లో సంతోషం లేదు. చింటూ తన పిన్ని లేదా అమ్మ రోహిణి కోసం ఎదురుచూస్తుంటే ఆమె మాత్రం దుఃఖంలో మునిగిపోయి బయటకు రాదు. దీంతో ఆ పుట్టినరోజు వేడుక అంతా విషాదంగా మారిపోతుంది. చూశార్గా, సుగుణ చెప్పిన నిజం ఇప్పుడు అందరి జీవితాలను మార్చేసింది. రోహిణి ఈ నిజాన్ని తట్టుకుని మళ్లీ చింటూ దగ్గరకు వస్తుందా? బాలు మరియు మీనా ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్విస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.